కళ్యాణంలో లేదు. ఆది దంపతుల యొక్క కళ్యాణం, వారు పోసుకునేటువంటి తలంబ్రాలు. నమ పార్వతీపతయే హర హర మహాదేవ. యజ్ఞ సమృద్ధి కలగాలని, సస్య సమృద్ధి కలగాలని, వీర్య సమృద్ధి కలగాలని మంత్రాలు చెప్తూ, కేవలము వేడుకే కాదు, అందులో పరమార్థం ఉన్నది. ఈ దంపతులకు వీర్య సమృద్ధి కలగాలి, యజ్ఞాలు జరగాలి. అమ్మగారు పోటీ పడుతున్నారు. పార్వతీ పరమేశ్వరులు, రమరాంబ తల్లి ఆనందంగా స్వామివారు పోసేటువంటి ముత్యాల తలంపురాలు, ఆ అద్భుతమైనటువంటి లోక కళ్యాణం కోసం మీరు పోసుకునేటువంటి ఆ తలంపురాలు. తలవద్దు తల్లి, సిగ్గుపడవద్దు. అయ్యవారు అమ్మవారిద్దరు కూడా పూలమాలలు మార్చుకుంటూ ఆ పూలదండలతో ఆడుకుంటున్నారు. లోకాలన్నీ పూలదండగా చేసుకుని ఆడుకునేటువంటి దైవాలు వారు. సకల లోకాలు పూలదండలుగా చేసుకొని అడుగులు వేస్తున్నారు అయ్యవారు అమ్మవారు. భావనా మాత్ర సంతుష్టాయై నమః. మన భావాన్ని బట్టే ఉంటుంది. హిమగిరి తనయ హేమలతామె, ఎంత వయ్యారమో, ఎంత సింగారమో. స్వామి, మీకు ఆట, మా జీవితం ఆటలో మా కోసం పండుగ జరగాలి, కళ్యాణాలు జరగాలి, శుభము కలగాలి. మీ ఆనందమే మా ఆనందము. ఆనందం ఎక్కువైపోయింది అయ్యవారికి అమ్మవారికి. పుష్పవర్షం మన మీద కురిపిస్తున్నారు. లోకాలన్నిటికీ కూడా క్షేమంగా ఉండాలని గట్టిగా ఆనందంలో మనం కూడా పాలు పంచుకుందాం. వారిద్దరు కూడా ఆనందంతో కేరియాటలు ఆడారు. పూలదండలతో మేజువాణి అంటాం మన ఇంట్లో. ఆనందకరమైనటువంటి సన్నివేశంలో పూబంతుల ఎంత నేర్పరులైనారు వీరు ఆటలో. ఒక్కటి కూడా కింద పడేసుకోకుండా లోకాలన్నీ ఎంత చల్లగా కాపాడుతున్నారు. అయ్యవారా అమ్మవారా కొంచెం తడబడుతున్నారు లోకాలన్నీ కూడా.
స్వామివారు అమ్మవారు విశ్రాంతి తీసుకోవాలి, పునఃపూజ జరగాలి అంటారు. అయ్యవారు అమ్మవారు ఇద్దరు కూడా వాగర్థ ఇవ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ.